సార్ హైదరాబాద్ నుంచి ఎన్ని గంటల టైం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది వియత్నాం చేరుకోవడానికి? సో వియత్నాం వచ్చేసి చాలా నియరెస్ట్ ప్లేస్ అండి, నియరెస్ట్ డెస్టినేషన్. నేను ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో కూడా ఈవెన్ నా దగ్గరికి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వచ్చినప్పుడు మనకు అతి దగ్గరగా ది బెస్ట్ డెస్టినేషన్ చూస్ చేసుకోవడానికే నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. సో వియత్నాం రీచ్ కావడానికి మనకు 2 to 2.5 hours జర్నీ మాత్రమే జరుగుతుంది. సో మనకు డైరెక్ట్గా మనకు ఇండిగో ఫ్లైట్స్ ఉన్నాయి. సో 2.5 గంటల్లో మ్యాక్సిమం, అంటే 2.5 గంటలు డిపెండ్ అపాన్ డిఫరెంట్ డెస్టినేషన్. 2.5 గంటల నుంచి 3.5 గంటల లోపల మీరు వియత్నాంలో ఏ ప్లేస్కైనా వెళ్ళొచ్చు. సో ఇంత ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ ఉంది. అండ్ ఫ్లైట్ ఛార్జెస్ విషయంలో కూడా డిపెండ్ అపాన్ డెస్టినేషన్. స్టార్టింగ్ ఫ్రమ్ 8,000 మన ఇండియన్ కరెన్సీ చెప్తున్నాను, 8,000 నుంచి మాక్సిమం 12,000, 13,000, 14,000 లోపల వియత్నాం రీచ్ కావచ్చు. మన హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి, కలకట్టా నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి. ఈవెన్ మన ఆంధ్ర స్టూడెంట్స్కి వచ్చేసి వైజాగ్ నుంచి డైరెక్ట్గా మా స్టూడెంట్స్ ఆల్రెడీ చదువుతున్నారు కదా, ఎవరైతే ఆంధ్ర నుంచి ఉన్నారో, ఎవరైతే వైజాగ్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి వాళ్ళకు, వైజాగ్ టు వియత్నాం, వియత్నాం టు వైజాగ్, అక్కడ నుంచి అక్కడే వెళ్ళిపోతున్నారు. అంత ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ ఉంది. అంత తక్కువలో వాళ్ళకు ఖర్చులు కూడా, ప్రయాణ ఖర్చులు కూడా చాలా తక్కువ ఉంటాయండి. అది